జర్నలిస్టులందరికీ నమస్తే. దిస్ ఇస్ వైజాగ్ సత్య. కుచితాత్ అందరికీ తెలుసు కదండి, ఆయన పెద్ద సెలబ్రిటీ సోషల్ మీడియాలో. కుచితాత్ అంటే ప్రతి ఒక్క ఏరియాలో తెలుసు. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈవెన్ కర్ణాటకలో కూడా తెలుసు. ఆయన ఏంటంటే బ్యాకింగ్ చేసుకుంటాడు, మీ అందరూ తెలుసు. ప్రస్తుతం ఆయన వరంగల్లో ఉన్నారనమాట. వరంగల్ బస్ స్టాండ్లో ఆయన బతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. కాకపోతే మొన్న ఒక చిన్న ఇష్యూ అయింది. ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే జోన్ పోలీసులు మాకు ఫోన్ చేసి గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉందండి, కొంచెం కుచితాత్ గారి పోలికలు ఉన్నాయి, మీరు వచ్చి చూసుకోండి అని అన్నారు. ఇప్పుడు రావచ్చు అంటే ఇప్పుడు నైట్ 11 అయింది కదండి, మార్చి అంత క్లోజ్ ఉంటుంది అని చెప్పారు. ఎక్కడ దొరికిందండి మీకు ఆ డెడ్ బాడీ అంటే అక్కడ ఉంది కదా, మేడ్చల్ రైల్వే ట్రాక్ అలేదు, రైల్వే ప్లాట్ఫామ్ అన్నారు. ట్రాక్ అంటే అది వేరే ట్రాక్ మీద ఉన్నది, బతుకుతారా? ట్రైన్ మొత్తం కచ్చడి చేసేదా? సో రైల్వే ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నాడండి, చనిపోయి ఉన్నాడు అని అంటారు. సరేనండి, ఎందుకంటే మందిని వెళ్ళని చూసాం. ఆయన కుచితాత్ కాదు, ఎవరో ఆ ఫోటో ఎడిటింగ్ చేసి పెట్టేశారు. సో మేము వాళ్ళతో చెప్పేసాము హాస్పిటల్ సిబ్బందితో, కుచితాత్ కాదండి అని చెప్పాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఒక వీడియో చేసి పెట్టాను. కుచితాత్ ఇట్లా నీ మీద ఇలా వస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయో మాకు ఫోన్ చేయండి. వెంటనే ఆయన అదే రోజు నాకు ఫోన్ చేశాడు, వీడియో కాల్ కూడా చేశాడు. ఎందుకంటే ఆయన దగ్గర పాకెట్లో ఒక సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో వైజాగ్ సత్య అన్నీ రాసుకుంటాడు. సో వాళ్ళ బంధువులకి ఫోన్ చేసినట్టున్నారు కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి నేను అందరికీ ఫోన్ చేశాను, నాకు కూడా కాల్స్ వచ్చాయి. ఆయన క్షేమంగానే ఉన్నాడు. 3 రోజుల నుంచి ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఆయన ఫోన్పే నెంబర్ పెట్టి, ఫోన్పే స్కానర్ పెట్టి, కుచితాత్ ఇట్లా గాంధీ హాస్పిటల్ ఉన్నాడు, అనాథ సేవలో పడి ఉన్నాడు, కనీసం బయటకు తీసుకెళ్ళడానికి కూడా డబ్బు లేదు, ఆయన అంత్యక్రియలు కూడా డబ్బులు లేవని చాలామంది చాలా వేసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళ కూతురు, వాళ్ళ వైఫ్ అందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. పోలీస్ కేసు కూడా పెడతామని అనుకుంటున్నారు. సో ఇలా ఒక మనిషి చనిపోయినాక ముందుగా ఎంక్వైరీ చేయాలి. గాంధీ హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకోవాలి డెడ్ బాడీని. లేకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు రేపత్ నగర్లో, వాళ్ళైనా అడగాలి, భార్యని కానీ కూతురు కానీ కొడుకుని కానీ. లేదంటే ఆయనకి నేను రథసారథిలాగా ఉన్నాడు కాబట్టి నన్నైనా చెక్ చేసుకోవాలి. ఎవరిని ఏం చెక్ చేయకుండా అలా ఒక బతుకుని మనిషిని చనిపోయాడని పెట్టడం చాలా బాధాకరం. ఆ సమాధానం ఆయన ఫ్యాన్సీ చెప్తారు. ఎందుకంటే ఆయన మొత్తం అన్ని రాష్ట్రాలు ఇందాక చెప్పినట్టు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా కుచితాత్ గారిని గౌరవిస్తారు, గుర్తుపడతారు. కాబట్టి వాళ్ళు మరి ఏం చేస్తారు, వాళ్ళకి రిపోర్ట్లు కొడతారో, ఆ ఛానల్ లేపిస్తారో తెలియదు. నిజంగా చాలా దురదృష్టకరం అండి. బతుకుని మనిషిని చచ్చిపోయడం చాలా బాధాకరం. అలా చేయడానికి కారణం ఏంటంటారు? ఆయన డబ్బుల కోసము, వ్యూవర్షిప్ కోసము ఏదో ఒక బర్నింగ్ టాపిక్ లాగా యూజ్ చేసుకుంటారు. ఇంకేం దొరకలేదు వాళ్ళకి. బతుకున్నాడని ఇలా చనిపోయాడని చెప్పడం చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారని మనం పోస్టులు పెడితే ఊరుకుంటారు వాళ్ళు? ఇమీడియట్గా పోలీస్ కేసు చేస్తారు కదా. సో అభిమానులు దయచేసి అర్థం చేసుకోండి మా అందరి బాధ. సో ఆల్రెడీ నేను వాళ్ళ ఇంటికి చాలా ఛానల్ తీసుకెళ్ళాను, బిగ్ టీవీని, ఆర్టీవీని, ఇవన్నీ చాలా టీవీలు వచ్చి బిగ్ టీవీ అని మొత్తం మాట్లాడించాను. వాళ్ళ భార్యతో, వాళ్ళ కూతురుతో, వాళ్ళ కొడుకుతో నేను కూడా మాట్లాడాను, మీరు కూడా చూసి ఉండొచ్చు. సో ఆయన అయితే క్షేమంగానే ఉన్నాడండి. వరంగల్లో ఉన్నాడు, వీడియోలు కూడా చేసి పెట్టాడు. ఎవడరా నన్ను చంపింది, నేనే చాలా మందిని చంపి వచ్చాను ఇక్కడ అని అనడం జరిగింది. ఆ వీడియోలు కూడా చూసుకుంటారు. ఆయన అయితే క్షేమంగానే ఉన్నాడండి. థ్యాంక్ యూ.